వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దంటోరా. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమైంది. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలులో పార్టీ నేతలతో పాటు బీసీ సంఘాల ప్రతినిధులు ఢిల్లీకి బయలుదేరుతున్నారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాటు బీసీ మంత్రులు, బీసీ సంఘాల ప్రతినిధులు ఢిల్లీలో సమావేశమై రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంటులో చర్చ కోసం కాంగ్రెస్ మిత్రపక్షాల ఎంపీలతో వాయిదా తీర్మానాలు ఇప్పించనున్నారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సంస్థ నిర్వాహకులు ఐవీఎఫ్ చికిత్సకు వచ్చిన రోగిని సరోగసీ పేరిట మోసం చేసి డబ్బులు తీసుకున్నారని ఫిర్యాదులు అందగా ఈ మేరకు గోపాలపురం పోలీసులు మరో 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. తమకు అందిన మెడికల్ రిపోర్టులు తీసుకొచ్చి బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన బాధితుల నుంచి ఈ గ్యాంగ్ 50 లక్షలు కాజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నమ్రత, చెన్నారావు, సురేఖపై కేసు నమోదు చేశారు. సముద్ర ప్రాంత భద్రతకు భారతీయ నౌకాదళం సరికొత్త మానవరహిత వైమానిక వాయు సంబంధిత విధానాన్ని అమల్లోకి తేనుంది. ఈ మేరకు ఇప్పటికే మేక్ ఇన్ ఇండియా పాలసీతో కేమ్ క్యాప్టర్లను నిర్మించింది. పూర్తి స్వీయ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ కేమ్ క్యాప్టర్లు సముద్ర, భూ ఉపరితలంలో ఏకదాటిగా 6 గంటలు లేదా 180 కిలోమీటర్ల దూరం వరకు గాలిలో ఎగిరి మ్యారిటైమ్ ఆపరేషన్ కార్యకలాపాలకు ఇతోధికంగా సేవలు అందించబోతున్నాయి. గత బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన, అమల్లో అవకతవకలు జరిగాయంటూ జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్ ఇచ్చిన నివేదికను సోమవారం మంత్రివర్గం ఆమోదించే అవకాశం ఉంది. ఈ నెల 2వ లేదా 3వ వారంలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి చర్యలు ప్రారంభించే అవకాశం ఉంది. అసెంబ్లీలో వివరణాత్మక చర్చ తర్వాత అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత నివేదికలో నేరారోపణలు చేయబడిన వారిపై ప్రభుత్వం చర్య తీసుకోవచ్చు. యెమెన్ దేశంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. అక్రమ వలసదారులతో వెళ్తున్న పడవ ఒకటి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 68 మంది ప్రాణాలు కోల్పోగా మరో 74 మంది గల్లంతయ్యారు. ఆదివారం ఈ విషాదం చోటు చేసుకుంది. మొత్తం 154 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ ఒకటి యెమెన్ అబ్యాస్ ప్రావిన్స్ వద్ద ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా సముద్రంలో బోల్తా పడింది. దీంతో 154 మంది నీటిలో పడిపోయారు. కేవలం 12 మంది మాత్రమే క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న నేపథ్యంలో చాలా బస్సుల్లో ప్రస్తుతం ఉన్న 3+2 సీటింగ్ విధానాన్ని మార్చి ఎక్కువ మంది ప్రయాణించేలా 2+2 సీటింగ్ సౌకర్యం కల్పించనున్నారు. బస్సులో ఉచిత ప్రయాణం మొదలయ్యాక మహిళల తాకిడి ఎక్కువగా ఉంటుందని, సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రయాణించేలా ఈ మార్పు చేస్తున్నట్లు తెలుస్తోంది. మహిళల తాకిడి ఎక్కువగా ఉండే సమయాల్లో సర్వీసులను పెంచుతున్నారు. జర్నలిజం ముసుగులో ఎవడెవడ వస్తున్నాడని పొట్టకొస్తే అక్షరముక్క కూడా రాని వాళ్ళు జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించడం సబబు కాదని చురకలంటించారు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదటి నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉందని చెప్పారు. నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. శాండిల్వుడ్ నటి మాజీ ఎంపీ రమ్యపై అశ్లీల సందేశాలు పోస్ట్ చేసిన కేసుల్లో 13 మందిని బెంగళూరు పోలీసులు గుర్తించారు. వీరిలో 3 అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. సోషల్ మీడియాలో కించపరిచే పోస్టులపై నగర సైబర్ క్రైమ్ స్టేషన్ సిబ్బంది సీరియస్ గా పనిచేస్తున్నట్లు కమిషనర్ చెప్పారు. అసభ్య వ్యాఖ్యలు చేస్తూ సందేశాలు పంపే వ్యక్తులపై చట్టం ప్రకారం కఠినంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. బళ్ళారి, చిత్రదుర్గ, బెంగళూరు, కోలారు జిల్లాల పరిధిలో 50 అకౌంట్లపై నిఘా ఉంచినట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్ను భారీ వరదలు ముంచెత్తే ఏకదాటిగా కురిసిన భారీ వర్షాల కారణంగా యమునా, గంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండగా నీటి మట్టం క్షణక్షణం పెరుగుతోంది. దీంతో రాష్ట్రంలో 200లకు పైగా గ్రామాలు నీట మునిగిపోయాయి. వేలాది ఎకరాల పంట నాశనమైంది. వరదల కారణంగా ఫతేపూర్లోని కాన్పూర్ బందా రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రస్తుతం యమునా, గంగా నదులు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తూ ఉండటంతో యోగి ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. సహాయ చర్యల్లో పాల్గొనాలని అధికారులకు ఆదేశించింది. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో అధికార పంపిణీ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. సీఎం కుర్చీ ప్రస్తుతం ఖాళీగా లేదు. 5 ఏళ్లు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఇప్పటికే సిద్ధరామయ్య ప్రకటించగా కొందరు అధికారాన్ని పంచుకోవడానికి ఇష్టపడారంటూ ఉప ముఖ్యమంత్రి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాను కష్టపడ్డానని చెప్పారు. రాజకీయాల్లో అధికార పంపిణీ గురించి ప్రస్తావిస్తూ గాంధీ కుటుంబాన్ని పొగుడుతూనే కాంగ్రెస్లో తన సుదీర్ఘ ప్రయాణాన్ని వివరించారు. ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు ఉపరితల ఆవర్తనం కాస్త ఉపశమనం కలిగించనుంది. ఉత్తర తమిళనాడు, నైరుతి బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 1.5 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉండగా దీని ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై కనిపించనుంది. ఈ క్రమంలో సోమ, మంగళవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే సూచనలున్నాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి.
2029లో రప్పా రప్పా అంటూ సోషల్ మీడియా ద్వారా వైసీపీ సందేశాలు పంపుతోందని, సిద్ధాంతం, క్రమశిక్షణ, నిబద్ధత, ధైర్యానికి మారుపైన బీజేపీ కార్యకర్తలను బెదిరించలేరని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని సర్వం దోచేశారని విమర్శించారు. ఎక్కువ అవినీతి అక్రమాలకు పాల్పడి అరెస్ట్ అయిన వారందరినీ పరామర్శ పేరుతో జగన్ కలుస్తున్నారని దుయ్యబట్టారు. పరామర్శకు వెళ్లే జగన్ వ్యవస్థలను భ్రష్టు పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇవి ఇప్పటివరకున్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.